రాష్ట్రానికి వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. రేపటి నుండి వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రేపు భారీ వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం చాలా జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రాష్ట్రానికి వర్ష సూచనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బేగంపేట నుంచి కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, చెప్పండి, వచ్చే 3 రోజులు వర్షాలు ఉంటాయని వెదర్ ఆఫీసర్ చెప్పినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఏ కాలం అనే కన్ఫ్యూజన్ లోనైతే ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎందుకంటే వర్షాకాలం అయినప్పటికీ కూడా మనకు ఎండల తీవ్రత కనిపిస్తా ఉంది. దాదాపు మనకు జూన్ నెల ఎలా అయితే గడిచిందో జూలై నెలలో కూడా అదే విధంగా మనకు లోటు వర్షపాతం కొనసాగుతుంది. ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ వర్షాలు అయితే ప్రజెంట్ మనకు నమోదు అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇక వచ్చే 3-4 రోజుల పాటు వర్షాలు ఉంటాయంటూ కూడా ఒక తీపి కబర్ అయితే చెప్తా ఉన్నారు. మరి మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. ప్రజెంట్ నేను ఐఎండీలో ఉన్నాను. మరి వారితోనే మాట్లాడదాం. వచ్చే వారం రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతో పాటు వర్షాలకు ఛాన్స్ ఉందా లేదా, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, సో ఇప్పటికే చాలా మంది రైతులు కావచ్చు, ఇటు చాలా వరకు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయని చెప్పేసి. ఇప్పటికే చాలా వరకు పెట్టిన పంటలు కావచ్చు చాలా వరకు ఎండిపోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మనకి ఇది వరకు చెప్పుకున్నట్టు మనకి మాన్సూన్ పీరియడ్ లో కూడా మనకి రెయిన్ పడాలంటే మనకి దగ్గరలోని సముద్ర ప్రాంతం, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో, తూర్పు కోస్తా ఆ ప్రాంతంలో ఏదైనా ఒక అల్పపీడనం ఏర్పడాలి. అల్పపీడనం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అల్పపీడనం చుట్టూ గాలులు అపసవ్య దిశలో తిరుగుతాయి. సో మనకి ఈ మాన్సూన్ విండ్స్ అనేవి చాలా వేగంతో మనకి దక్షిణార్ధగోళం అంటే సదరన్ హెమిస్ఫియర్ నుంచి భూమధ్య రేఖ దాటుకుని భారతదేశంలోకి ప్రవేశించి మన భూభాగం గుండా ఎప్పుడు పోతూనే ఉంటాయి. వాటిలో మాయిశ్చర్ ఉంటుంది, కానీ అది ఆగాలి. కొంత మనకి భూభాగం మీద కొంత వేగం తగ్గాలి. వేగం తగ్గడానికి నిరోధకాలు, స్పీడ్ బ్రేకర్స్ లాగా ఈ అల్పపీడనాలు, ద్రోణులు పనిచేస్తాయి. మనకి గత నెల అంతా కూడా ఆల్మోస్ట్ జూలై ఫస్ట్ వీక్ లోను, సెకండ్ వీక్ లోను కూడా మనకి ఈ అల్పపీడనాలు ఏమి మన దగ్గరలోని సముద్ర ప్రాంతంలో ఏర్పడకుండా గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ మనకి చాలా దూరంలో అక్కడ ఏర్పడటం వల్ల ఓన్లీ క్లౌడినెస్, వెరీ లైట్ రెయిన్, డ్రిజిల్ తప్పించి మనకి పెద్దగా ఇవి లేవు, వర్షాలు లేవు. సో అయితే ఇప్పుడు రానున్న 2-3 రోజుల్లో వర్షాలకు కూడా మనకి ప్రత్యేకించి సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ ఏర్పడలేదు. అయినప్పటికీ ఉత్తర భారతదేశంలో మాన్సూన్ చాలా చురుగ్గా ఉంది. ఎందుకంటే ఈ గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది, అలాగే రాజస్థాన్ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది, అలాగే రుతుపవన కాలంలో రుతుపవన ద్రోణి అనేది ఉంటుంది. ఈ రుతుపవన ద్రోణి ఈ 2 అల్పపీడనాల మీదుగా మా బంగాళాఖాతం సముద్రానికి కనెక్ట్ అయింది. సో అక్కడ మాయిశ్చర్ అక్యుములేషన్ బాగా జరిగి అక్కడ నార్త్ ఇండియాలో అన్ని స్టేట్లలోనూ మంచి రెయిన్స్ పడుతున్నాయి. సో మనకి ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో ఎందుకు రెయిన్స్ పడే అవకాశం ఉందంటే మనకి ఈ 2-3 రోజుల్లో వర్షానికి అవకాశం ఏంటంటే ఇప్పుడు మనకి ఉత్తర భారతదేశంలో ఉన్న 2 అల్పపీడనాల వైపు మన మీదుగా పోతున్న ఈ ఋతుపవన గాలులు అటువైపు మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ మలుపు తిరిగినప్పుడు కూడా వేగం తగ్గుతుంది. వేగం తగ్గినప్పుడు ఆ ప్రాంతంలో మళ్ళీ మాయిశ్చర్ అక్యుములేషన్ అవుతుంది. సో ఇది ఒక చిన్న ఫీచరే. దీనివల్ల ఏంటంటే కొన్ని జిల్లాల్లో మటుకు మనకి భారీ వర్షానికి అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ చెదురుమదురుగా 2-3 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉంది. ఓకే సార్, నిన్న చూసుకున్నట్టయితే నిన్న కూడా అక్కడక్కడ చెదురుమదురు మీరు చెప్పినట్టుగా వర్షాలు కూడా నమోదయ్యాయి. సో నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, అదే విధంగా మనకు జూన్ లో లోటు వర్షపాతం అనేది కనిపించింది. ఇప్పుడు జూలై వచ్చేసరికి కూడా ప్రజెంట్ ఎంత లోటు వర్షపాతంలో మనం కొనసాగుతున్నాం సార్? మనకి జూలై ఈ రోజుకి వచ్చేటప్పటికి 28% లోటు ఉందండి. నిన్న కూడా రాష్ట్రంలో చెదురుమదురుగానే వర్షాలు పడాయి. ఒక 2-3 సెంటీమీటర్ల వరకు మాత్రమే వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలే రికార్డ్ అయ్యాయి. అయితే ఈ రోజు నుంచి కొంచెం నార్త్ ఇండియాలో 2 లో ప్రెషర్స్ ఉన్నట్టు వల్ల ఈ మనకి పశ్చిమ దిక్కు నుంచి వస్తున్న గాలులు అటువైపు మరుపు తిరిగే పరిస్థితి ఉంది. దీనివల్ల ఏంటంటే తెలంగాణ మీద కొంతవరకు మాయిశ్చర్ అక్యుములేషన్ అయ్యి క్లౌడ్ ఫార్మేషన్ జరిగి కొద్దిగా రెయిన్స్ పడే అవకాశం ఉంది. ఒక 4-5 జిల్లాల్లో భారీ వర్షానికి కూడా అవకాశం ఉందని ప్రస్తుతం మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. ఓకే సార్, ఈ రోజుకి సంబంధించి దాదాపు ఎక్కడెక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు సార్? ఈ రోజు రాష్ట్రం అంతా కూడా లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్ అండి. ఈ రోజు పెద్దగా
మార్పు లేదు. అయితే రేపటికి ఇందులో కొంచెం మార్పు వచ్చి మనకి ఈ దక్షిణ జిల్లాలైన వనపర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో భారీ వర్షం ఉండి 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్, లైట్ టు మోడరేట్ రెయిన్, గస్టీ విండ్స్ అప్ టు 30 to 40 కిలోమీటర్స్ మన 3 జిల్లాల్లోనూ ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా మనకి పరిస్థితి చూసుకున్నట్టయితే ఇటు సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో మనకి భారీ వర్షం పడే అవకాశం ఉంది. మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ కి అక్కడక్కడ కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఎల్లుండి సిటీలో అవకాశం ఉంది. తర్వాత రోజు చూసుకున్నట్టయితే మనకి నల్గొండ, సూర్యాపేట, అగైన్ మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాల్లో భారీ వర్షము, మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురుగా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం మటుకు అవకాశం ఉంది. ఓకే సార్, సో ఈ మధ్య కాలంలో దాదాపు మనకు నైరుతి రుతుపవనాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది? చాలా వరకు మనకు జూలై నెలలో మంచి వర్షాలు పడతాయి, ప్రిన్సిపల్ మంత్ గా కూడా చెప్తూ ఉంటారు రెయినీ సీజన్ లో. అట్లాంటిది ఈ మంత్ లో ఎందుకు చాలా వరకు మనకు వర్షపాతం అనేది తగ్గింది? అంటే మిగతా ఎక్కడ చూసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా, అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఉన్నాయి, ఒక తెలుగు రాష్ట్రాలు మినహా. సో ఎందుకు ఇట్లాంటిది ఈ సమయంలో మనకి ఎందుకు కనిపించింది ఈ వర్షాకాలంలో? ఓవరాల్ గా మనం మీరు చెప్పినట్టు చూస్తే మాన్సూన్ ఫెయిల్యూర్ ఏం కాదండి. మనకు నార్త్ ఇండియాలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి, అలాగే మనకి పశ్చిమ తీరంలోని రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రం, మనకి ఆనుకుని ఉన్న కర్ణాటకలోని కొంత భాగం, మహారాష్ట్రలోని కొంత భాగం, అలాగే ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం ఈ ప్రాంతంలో మనకి వర్షాలు పడటం లేదు. ఈ ప్రాంతంలో వర్షాలు పడకపోవడానికి మనకు దగ్గరలో సినాప్టిక్ ఫీచరు అల్పపీడనాలు ఏర్పడటం లేదు. అల్పపీడనాలు ఎందుకు ఏర్పడ్డాయంటే మనకి ఈ ల్యాండ్ కి సీకి ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల అల్పపీడనాలు ఏర్పడతాయి. అయితే మనం మే నెలలో చూసాం, మనం కూలెస్ట్ మే ఇన్ 20 years మనకి. సో ఇది కూడా ఒక కారణం అయి ఉంటుందా అన్నదాన్ని మనం కేంద్ర విభాగం వారు కూడా అనాలిసిస్ చేస్తారు. ఈ నెలాఖరికి మళ్ళీ మిడ్ టర్మ్ రివ్యూ ఆఫ్ మాన్సూన్ ఉంటుందండి. ఇప్పుడు 2 నెలల పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఈ 2 నెలల పీరియడ్ తర్వాత మిడ్ టర్మ్ లో అసలు ఎంతవరకు ఏ రాష్ట్రాలు లోటులో ఉన్నాయి, ఏ రాష్ట్రాలు సర్ప్లస్ లో ఉన్నాయి, రాగల 2 నెలలకి అవుట్లుక్ ఏమిటి, ఈ లోటు పూడిపోయే అవకాశం ఉందా లేదా అన్నది మనకి ఈ నెలాఖరికి సెంట్రల్ విభాగం నుంచి విశ్లేషించి మనకి ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. ఓకే సార్, సో ఇప్పటికే ఇటు రైతులు కావచ్చు జూన్ నెలలో వర్షాలు కురుస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. జూన్ లో వర్షాలు మనకు ఆశించినంతగా కురవలేదు. అలాగే జూలై నెల వచ్చేసరికి కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అయింది. ఇప్పటికే చాలా వరకు రైతులు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చే ఈ జూలై నెలకు సంబంధించి 3వ వారం కావచ్చు, 4వ వారం కావచ్చు ఎలా ఉండనుంది సార్? మంచి వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా? మనకి 3వ వారంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ విండ్ టర్నింగ్ ఫ్యాక్టర్ వల్ల కొన్ని జిల్లాల్లో మటుకు అవకాశం ఉంది. అయితే నార్త్ తెలంగాణలో దీని ప్రభావం పెద్దగా ఉండదు. అయితే 3వ వారంలో మనకి మంత్లీ ఫోర్కాస్ట్, లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ ప్రకారం 4వ వారంలో కొంత రివైవ్ అయ్యి నార్మల్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్ రెయిన్ఫాల్ వచ్చినా ఈ లోటంతా పూడే అవకాశం ప్రస్తుతం కనపడడం లేదు. అయితే 4వ వారంలో ఏదైనా మనకి సినాప్టిక్ ఫీచర్ కనుక ఏర్పడినట్టయితే ఈ అల్పపీడనం లాంటిది ఏర్పడి అది 2-3 రోజులు స్థిరంగా బంగాళాఖాతంలో కొనసాగి అటు పిమ్మట అది ఏమవుతుందంటే కోస్తా ఆంధ్ర తీరంలో తీరాన్ని దాటి ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించినప్పుడు ఈ 4-5 రోజుల పీరియడ్ మొత్తం అంతా కూడా తెలంగాణ మీద వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో అటువంటి అవకాశం మనకి ఒక 3-4 రోజుల ముందు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అటువంటి ఇండికేషన్ లేదండి. ఓకే సార్, సో ప్రస్తుతం అయితే చాలా వరకు మనకు కాస్త ఎండ తీవ్రత అనేది కనిపిస్తా ఉంది. ఈ రోజుకి సంబంధించి హైదరాబాద్ కి సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వచ్చే 3-4 రోజుల పాటు హైదరాబాద్ లో వర్షాలు ఏ విధంగా కురిసే అవకాశం ఉంది సార్? హైదరాబాద్ లో ఈ రోజు వెరీ లైట్ రెయిన్ అండి, అంతకు మించి ఉండదు. రేపు లైట్ టు మోడరేట్ రెయిన్, ఎల్లుండి కొన్ని చోట్ల ఇంటెన్స్ స్పెల్స్, కొద్దిగా భారీ వర్షం వరకు ఇంచుమించు 5-6 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఎల్లుండి కనబడుతోంది. అయితే టెంపరేచర్లు పెరుగుతున్నందువల్ల మనకి అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం ఒక పాటి జల్లులు పడే అవకాశం అయితే ఈ టెంపరేచర్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడంతా కూడా అటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ప్రెసెంట్ అయితే వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఈదురుగాలు, ఉరుముల మెరుపులకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సార్? ఈదురుగాలు అయితే మన మాన్సూన్ పీరియడ్ కాబట్టి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షం పడినా పడకపోయినా ఈదురుగాలు కంటిన్యూ అవుతాయి. అయితే పిడుగుపాటుకి జనరల్ గా మాన్సూన్ యాక్టివ్ గా ఉన్నప్పుడు పిడుగుపాటుకి పెద్దగా అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు మనకి మాన్సూన్ యాక్టివ్ గా అంటే ఓవరాల్ గా యాక్టివ్ గా ఉన్నప్పటికీ తెలంగాణలో పెద్దగా యాక్టివిటీ లేదు. సో మనకి వచ్చే కొన్ని వర్షాలు క్యూములోనింబస్ మేఘాల వల్లే వస్తాయి. కానీ ఈ మాన్సూన్ పీరియడ్ లో క్యూములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడవు. సో భారీగా దానివల్ల ప్రాణ నష్టం కానీ అది జరిగే అవకాశం ఉండదు. కొద్దిపాటి ఉరుములు మెరుపులతోటి జల్లులు పడే అవకాశం అయితేనే ఉంటుంది.
ఓకే సార్, ప్రెసెంట్ రాడార్ కి సంబంధించి ఎక్కడైనా క్లౌడ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉందా సార్? దాంతో పాటు వచ్చే 3-4 గంటల పాటు ఎక్కడైనా వర్షాలు కురిసే అవకాశం ఉందా సార్ ప్రెసెంట్? మనకి ప్రస్తుతం ఈ సంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతం నుంచి ఇటు తూర్పు దిక్కుకి కొద్దిపాటి లైట్ క్లౌడ్స్ మటుకే మూవ్ అవుతున్నాయి. వీటి వల్ల చెదురుమదురు వర్షాలు, లైట్ రెయిన్, డ్రిజిల్ మటుకే ప్రస్తుతం ఉంటుందండి. ఓకే సార్, సో ఇప్పుడు చాలా వరకు అయితే రైతులకు కావాలి ఈ వర్షాలు. సో ఇటు రైతులకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు ఇస్తారు సార్? సో ఈ పంటలకు సంబంధించి కావచ్చు. రైతులకి ఇప్పుడు మనకి ఐఎండిలో అగ్రికల్చర్ విభాగం కూడా ఉంటుందండి. ఈ అగ్రికల్చర్ విభాగం ఏంటంటే రాగల వారం రోజులు, 15 రోజులకి పడబోయే వర్షాలకి లేదా వర్షాభావంకి దానికి అనుగుణమైన పంటలు ఏమిటి అన్నది వ్యవసాయ విశ్వవిద్యాలయం వారితో అనుబంధంతో ఈ ఒక రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. ప్రతి రోజు కూడా ఈ వర్షపాతం లోటు వల్ల ఎటువంటి పంటలు అయితే బాగుంటుంది అన్నది కూడా సంబంధిత వ్యవసాయాధికారులకి, ఈ వ్యవసాయదారుల సంఘాలకి అది కూడా రెగ్యులర్ గా ఐఎండి ద్వారా ఈ వర్షపాతానికి తగిన పంటల సలహాలు కూడా ఆ విభాగం ద్వారా అందించడం జరుగుతూ ఉంటుంది. సో చూస్తూ ఉండగా దాదాపు వర్షాలకు సంబంధించి ఈ రోజు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ఐఎండికి సంబంధించి రిలీజ్ చేసిన మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. ఈ రోజుకి సంబంధించి మనకు క్లౌడ్స్ ఎక్కడైతే క్లౌడ్స్ గుర్తుతో అక్కడంతా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా మనకు దాదాపు అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, దాంతో పాటు ఇటు దక్షిణ జిల్లాల్లో కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు అయితే ఈ రోజు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, జయశంకర్, భూపాలపల్లి, నారాయణపేట, మహబూబ్ నగర్ తో పాటు ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకైతే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మిగతా ప్లేసెస్ లో మాత్రం మనకు అక్కడక్కడ క్లౌడీ వెదర్ అయితే కనిపించే అవకాశం ఉంది. ఇక రేపటికి సంబంధించి కూడా మనకు రేపటి నుంచి వచ్చే 3 రోజుల పాటు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మాత్రమే మనకు భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, రేపటికి సంబంధించి ఒక 4 జిల్లాలు మాత్రమే మనకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. వనపర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ 4 జిల్లాల్లో మాత్రం మనకు కాస్త 8 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షం అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక రేపు కూడా మనకు దాదాపు చూసుకున్నట్టయితే 3వ రోజు 18వ తారీఖు కూడా పలు జిల్లాలకైతే దాదాపు ఒక 4-5 జిల్లాలు మాత్రమే మనకు భారీ వర్షాలకు సంబంధించి అయితే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మిగతా అంతా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4-5 రోజుల పాటు అక్కడక్కడ అడపాదడప వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది రైతులకు సంబంధించి ఇటు ఏవైతే మధ్య జిల్లాలు ఉన్నాయో, దాంతో పాటు తూర్పు జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలకు సంబంధించి రైతులు మాత్రం ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. మిగతా మొత్తం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మినహా ఎక్కడ కూడా భారీ వర్షాలు లేవని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఒక రెండు అల్పపీడనాలు, దాంతో పాటు ఒక రుతుపవన ద్రోణి కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. ఇక జూలై నెల మొత్తం కూడా మనకు అడపాదడప వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు, అతి భారీ వర్షాలకైతే మనకు 4వ వారంకి సంబంధించి కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనమైతే లోటు వర్షపాతంలో కొనసాగుతున్నామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జూన్ చూసుకున్నట్టయితే మనకు జూన్ 30 తారీఖు వచ్చేసరికి కూడా దాదాపు మనకు -26% కూడా లోటు వర్షపాతంలో కొనసాగుతా ఉన్నాము. అదే విధంగా ప్రజెంట్ జూలైలో చూసుకున్నట్టయితే -28, ఈ రోజుకి చూసుకున్నట్టయితే -28 లోటు వర్షపాతంలో కొనసాగుతా ఉన్నాం. ఇక చాలా జిల్లాల్లో కూడా దాదాపు మనకు లోటు వర్షపాతంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 3-4 రోజుల పాటు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. శ్రావంతి.